Okay, so last class we have covered the problems related to projection of lines, right? So I think five problems we have solved. If you have any queries regarding projection of lines, you may ask. Otherwise, we move on to the next topic called projection of planes. Any confusion, any doubts regarding projection of lines? So I think you are not having any doubts. So we move on to the next topic, projection of planes. So what do you mean by plane? Plane is a two-dimensional figure, right? Plane is a two-dimensional figure. Or simply a 2D figure, right? So what are the different planes we have? We have different types of planes like triangular plane, triangular plane. What is the example for plane? Your piece of paper, right? Your paper. నోట్బుక్ లో ఒక పేపర్ తీసుకుంటారు కదా పేపర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ప్లేన్. ఆ పేపర్ కి మీరు డైమెన్షన్ చూస్తే లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, అవునా? సో టూ డైమెన్షన్స్ ఉంటాయి. థిక్నెస్ నెగ్లిజిబుల్ అనమాట. ఓకే, సో అందుకే దాన్ని టూ డైమెన్షనల్ ఫిగర్ అంటాం. ప్లేన్ ఇస్ ఏ టూ డైమెన్షనల్ ఫిగర్ ఆర్ ఎ క్లోజ్డ్ ఎంటిటీ విత్ నెగ్లిజిబుల్ థిక్నెస్. ప్లేన్ ఇస్ ఏ క్లోజ్డ్ ఎంటిటీ విత్ నెగ్లిజిబుల్ థిక్నెస్. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి. మనకి ట్రయాంగులర్ ప్లేన్ అంటే క్రాస్ సెక్షన్ బట్టి. ఓకే, సో వీ హ్యావ్ ట్రయాంగులర్ ప్లేన్. సెకండ్ వన్ ఇస్ సర్క్యులర్ ప్లేన్. సర్క్యులర్ ప్లేన్. థర్డ్ వన్ ఇస్ pentagonal plane. Fourth one, hexagonal plane. ఇంకా మీరు రాసుకోవచ్చు. ఇంకా we have square plane, and also we have rectangular plane, and so on, right? So based on the cross section, so we have a డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్. ట్రయాంగులర్ షేప్ లో ఉంటే దాన్ని ట్రయాంగులర్ ప్లేన్ అంటాం. సర్క్యులర్ షేప్ లో ఉంటే సర్క్యులర్ ప్లేన్, పెంటాగనల్ ప్లేన్, హెక్సాగనల్ ప్లేన్, స్క్వేర్ ప్లేన్, రెక్టాంగులర్ ప్లేన్ అండ్ ఎక్సెట్రా. ఓకే, సో మనకి ఈ ప్లేన్స్ లో ఏ ప్లేన్ మీదైనా ప్రాబ్లం రావచ్చు. ఓకేనా? ఏ షేప్ మీదైనా సరే మనకి ప్రాబ్లం రావచ్చు. ఓకే, బట్ ఇందులో మనకి సిలబస్ లో చాలా ఈజీగా ఉన్నాయి. మనకి రెండే రెండు కండిషన్స్ ఇచ్చాడు. ఆ, అసలు ఈ ప్లేన్ లో కొన్ని మీ ఎలిమెంట్స్ తెలియాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ట్రయాంగులర్ ప్లేన్ తీసుకున్నారు అనుకోండి. టేక్ ఎనీ ట్రయాంగులర్ ప్లేన్ ఆర్ స్క్వేర్ ప్లేన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో లెట్ us నేమ్ ఇట్ యాజ్ ABC. సో దిస్ ఈజ్ వన్ plane, right? So call it as triangular plane. This is a triangular plane. సో ఈ ప్లేన్ లో ఇప్పుడు నేను హ్యాచింగ్ చేస్తున్నాను చూడండి. ఈ హ్యాచింగ్ చేసిన ఏరియా ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సర్ఫేస్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సర్ఫేస్ ఆఫ్ ది ప్లేన్ అండి. సర్ఫేస్. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా, ఏబి ఒకటి, బిసి ఒకటి, అలాగే ఏసి ఒకటి. వీటిని సైడ్స్ ఆర్ ఎడ్జ్ అనొచ్చు. సైడ్ ఆర్ ఎడ్జ్.
పదాలు గుర్తుపెట్టుకోవాలి. సైడ్ అన్న ఎడ్జ్ అన్న ఒకటే. మీ టేబుల్ ఉంటుంది కదా, డ్రాయింగ్ హాల్లో టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్లో మనకి ఉంటాయి సైడ్స్. ఓకే, 4 సైడ్స్ ఉంటాయి, రైట్? ఆ సైడ్స్ అన్న ఎడ్జెస్ అన్న ఒకటే. సైడ్స్ అన్న ఎడ్జెస్ అన్న ఒకటే. నెక్స్ట్ కార్నర్స్ ఉంటాయి. కార్నర్స్ అంటే ఏంటంటే, రెండు సైడ్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దాన్ని కార్నర్ అంటాం. సపోజ్ ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, అలాగే సి దగ్గర ఒక కార్నర్, అలాగే ఏ దగ్గర ఒక కార్నర్. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ కార్నర్స్. So corner is different, side or edge is different. So most of the students get confused because of this terminology. Okay, problem లో వాడు ఎడ్జ్ ఇస్తాడు, కార్నర్ ఇస్తాడు. సో ఎడ్జ్ కి కార్నర్ కి డిఫరెన్స్ తెలిస్తేనే మనకు ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది. అదర్వైజ్ విల్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, వెదర్ ద ప్రాబ్లమ్ ఈస్ బేస్డ్ ఆన్ ది సైడ్ ఆర్ బేస్డ్ ఆన్ ది కార్నర్. ఓకే, రైట్. సో ఈ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ పొజిషన్స్. మనకి ట్రయాంగులర్ ప్లేన్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ప్లేన్, ఒక ప్లేన్ కి రెండు రకాల పొజిషన్స్ ఉంటాయి. అంటే మనకు ప్యూర్ ప్రాబ్లమ్స్ ఆస్పెక్ట్ లో నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, పొజిషన్స్ ఆర్ ప్లేన్ పొజిషన్స్ అనొచ్చు. ప్లేన్ పొజిషన్స్. ఇందులో మోస్ట్లీ రెండు పొజిషన్స్ ఉంటాయి ప్లేన్ పొజిషన్స్ లో. సైడ్ ప్యారలల్ అంటాడు. సైడ్స్ ఆర్ ప్యారలల్ ఆర్ సైడ్ ప్యారలల్. ఆ ప్యారలల్ టు హెచ్పి అనొచ్చు, లేదంటే విపి అనొచ్చు. హెచ్పి ఆర్ విపి. ఇదొక పదం మీకు కనిపిస్తుంది. సైడ్స్ ఆర్ ప్యారలల్ టు హెచ్పి ఆర్ విపి. ఇంకొకటి సైడ్స్ ఆర్ ఎడ్జెస్ ఆర్ ప్యారలల్ టు, సారీ, పర్పెండిక్యులర్. ప్యారలల్ అయిపోయింది కాబట్టి పర్పెండిక్యులర్. ఈ రెండు పదాలు కనిపిస్తాయి. ఓకేనా? మీరు ప్లోరల్ గా అంటే సింగులర్ వాడండి, అన్నిటికీ రెండు ప్లోరల్ ఉండదు కదా. సైడ్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి ఆర్ విపి, సైడ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి ఆర్ విపి. సో ఈ రెండు సెంటెన్సెస్ మీకు కనిపిస్తా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం పైన లిస్ట్ అవుట్ చేసాం కదా, వీ హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అని. ప్రతి ప్లేన్ ఫిగర్ కి అట్లీస్ట్ 2 పొజిషన్స్ ఉంటాయి. ఓకే, ట్రయాంగులర్ ప్లేన్ కి, సర్క్యులర్ ప్లేన్ ఎక్సెప్ట్ సర్క్యులర్ ప్లేన్, రిమైనింగ్ ప్లేన్స్ అన్నిటికీ కూడా అట్లీస్ట్ 2 పొజిషన్స్ ఉంటాయి. అవేంటో రాద్దాం. ఓకే, ఫస్ట్ ట్రయాంగులర్ ప్లేన్. ట్రయాంగులర్ ప్లేన్ ఎలా డ్రా చేయొచ్చు? ట్రయాంగులర్ ప్లేన్, ఈ ట్రయాంగులర్ ప్లేన్ కి రెండు పొజిషన్స్ ఉంటాయి. ఒకటి నేను ఫస్ట్ డ్రా చేస్తున్నాను, చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. దిస్ ఈజ్ వన్ ప్లేన్. ఒక పొజిషన్ అంటాం దీన్ని. ఓకే, ఇంకొక పొజిషన్ ఏంటంటే, అదే ప్లేన్ ఫిగర్ ని ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా. చేయొచ్చా? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ ఏదైతే ఉందో, ఈ సైడ్ ని మాత్రం చూడండి, ఒక సైడ్. ఓకే, హైలైట్ చేశాను నేను, చూడండి. యా. సో ఇక్కడ సైడ్ అనేది ఎలా ఉంది? సైడ్ ఎలా ఉంది? ప్యారలల్ టు XY లైన్. అంటే మనం XY లైన్ ఎలా డ్రా చేస్తాం? హారిజాంటల్ గా డ్రా చేస్తాం, అవునా? XY లైన్ అంటే ఇలా డ్రా చేస్తాం. సో సైడ్ ఈజ్ ప్యారలల్ టు XY లైన్. లేదంటే ఒకసారి సైడ్ హారిజాంటల్ అంటాడు, అంటే XY లైన్ కి ప్యారలల్ గా డ్రా చేయాలి ఒక సైడ్. నెక్స్ట్, రెండో పొజిషన్ ఎలా ఉంది? సైడ్ ఎలా ఉంది? సైడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు XY లైన్. సో ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు ప్రాబ్లంలో. ఓకేనా? ట్రయాంగులర్ ప్లేన్ అని వదిలేస్తే మీ రెండిట్లో ఏదైనా మీరు డ్రా చేయొచ్చు.
కానీ ట్రయాంగులర్ ప్లేన్ విత్ సైడ్ ప్యారలల్ టు XY లైన్ ఆర్ సైడ్ ప్యారలల్ టు హెచ్పి ఆర్ సైడ్ ప్యారలల్ టు విపి ఇలా కనిపిస్తుంది మీకు. సైడ్ ప్యారలల్ టు హెచ్పి ఆర్ సైడ్ ప్యారలల్ టు విపి అంటే ప్యారలల్ అనే పదం కనిపించిందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్లేన్ మీరు ఎలా డ్రా చేయాలి? ఒక సైడ్ XY లైన్కి ప్యారలల్గా. ఓకేనా? ఓకేనా? పర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నా పర్పెండిక్యులర్ టు విపి అన్నా పర్పెండిక్యులర్ అనే పదం కనపడంగానే అదే సైడ్ వర్టికల్గా పెట్టి డ్రా చేయాలి. సో ఇది పొజిషన్ 1 అంటాం అండ్ దిస్ ఈజ్ పొజిషన్ 2. ఓకేనా? అలాగే సెకండ్ ట్రయాంగులర్ ప్లేన్ అయిపోయింది కదా. మోస్ట్ కామన్లీ ఆస్కింగ్ ప్లేన్స్ చూద్దాం మనం. సెకండ్, ఒకవేళ టేక్ పెంటాగనల్ ప్లేన్. పెంటాగనల్ ప్లేన్ తీసుకున్నారనుకోండి, దీనికి రెండు పొజిషన్స్ మనందరికీ తెలుసు. పెంటాగన్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ డ్రా చేసాం అవునా. పెంటాగన్ అంటే 5 సైడ్స్ ఉంటాయి అవునా. ఇలా డ్రా చేస్తాం. నాకు ఎగ్జాక్ట్గా రావట్లేదు. సో దిస్ ఈస్ పెంటాగనల్ ప్లేన్. ఓకేనా? ఇవి అన్ని కార్నర్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ కార్నర్స్. సో ఇది ఒక ఒక పొజిషన్. దిస్ ఈజ్ వన్ పొజిషన్. ఇదే పెంటాగనల్ ప్లేన్ ఇలా కూడా డ్రా చేయొచ్చు. చూడండి, వర్టికల్గా పెట్టి దిస్ ఈస్ పొజిషన్ 2. అర్థమైందా మీ అందరికి? పొజిషన్స్ జాగ్రత్తగా. ఈ బేస్ అనేది అంటే ఈ సైడ్ అనేది వన్ ఆఫ్ ది సైడ్ ఈస్ ప్యారలల్ టు హెచ్పి ఆర్ విపి అంటే ఒకటి హారిజాంటల్గా ఉంటుంది, రెండో పొజిషన్లో అదే సైడ్ వర్టికల్గా ఉంటుంది. ఓకేనా? ఇది పొజిషన్ 1 ఇన్ పొజిషన్ 2. మీకు ఇంకా కావాలంటే దీనికి నేమింగ్స్ ఇచ్చుకోండి. దిస్ ఈజ్ ఏబి అండ్ ఇక్కడ కూడా ఏబి. సో ఏబి ప్యారలల్గా ఉంది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో పర్పెండిక్యులర్గా ఉంది పెంటాగ్రామ్ ప్లేన్. అలాగే హెక్సాగనల్ ప్లేన్. హెక్సాగనల్ ప్లేన్కి రెండు పొజిషన్స్ ఉంటాయి. ఒకటి సైడ్స్ ప్యారలల్గా ఉండడం ఇలా. సారీ, మళ్ళీ పెంటాగన్ డ్రా చేయాల్సింది. సైడ్ రెండు సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. హెక్సాగన్ ఇలా రావాలి. ఇది ఒక హెక్సాగాన్. ఓకే. సో ఇక్కడ ఏబి అనేది ప్యారలల్గా ఉన్నాయి అవునా. ఇప్పుడు ఇదే హెక్సాగాను సైడ్స్ వర్టికల్గా ఉండాలి అంటే ఎలా వస్తుంది? సైడ్స్ వర్టికల్గా. ఇది పొజిషన్ 2. సో దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇవి ప్యారలల్గా ఉన్నాయి, సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్ కాదు, ప్యారలల్ టు ఎక్స్వై లైన్. ప్యారలల్ టు ఎక్స్వై లైన్. ఇవేమో పర్పెండిక్యులర్ టు ఎక్స్వై లైన్. అవే సైడ్స్ పర్పెండిక్యులర్ టు ఎక్స్వై లైన్. ఇవి రెండు పొజిషన్స్. అలాగే మీరు యు టేక్ రెక్టాంగిల్, రెక్టాంగులర్ ప్లేన్. రెక్టాంగులర్ ప్లేన్కి కూడా రెండు పొజిషన్స్ ఉంటాయి. ఒకటి లార్జర్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటాడు. ఇలా ఉంటుంది కదా. సో దిస్ ఇస్ వన్ పొజిషన్. ఇదే రెక్టాంగులర్ ప్లేన్ ఇలా కూడా డ్రా చేయొచ్చు. లాంగర్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్. సో దిస్ ఈజ్ పొజిషన్ 2. సో ఇక్కడికి వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు లాంగెస్ట్ సైడ్ అనొచ్చు, ఐ మీన్ లార్జర్ సైడ్ ఆర్ లాంగర్ సైడ్స్ అనొచ్చు, లేదంటే విత్ రెస్పెక్ట్ టు షార్టర్ సైడ్స్ అని కూడా అనొచ్చు. అంటే రెక్టాంగిల్లో రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి? ఇప్పుడు ఈ రెండింటిని ఏమంటారు? ఈ రెండింటిని షార్ట్
షార్టర్ సైడ్స్ అంటాం, అవునా? నెక్స్ట్ వీటిని లాంగర్ సైడ్స్ అంటాం. షార్టర్ సైడ్స్ని ఒక్కొక్కసారి స్మాల్ సైడ్స్ అంటాడు, ఈ లాంగర్ సైడ్స్ని ఒక్కొక్కసారి లార్జర్ సైడ్స్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు లాంగర్ సైడ్ పొజిషన్ ఇవ్వచ్చు. ఓకే, ఏ రెక్టాంగులర్ ప్లేన్ ఫిగర్ హ్యావింగ్ లాంగర్ సైడ్స్ ప్యారలల్ టు హెచ్పి అనొచ్చు, లేదు అవే లాంగర్ సైడ్స్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అనొచ్చు. ప్యారలల్ టు హెచ్పి అన్నప్పుడు పొజిషన్ 1 డ్రా చేయాలి, పర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నప్పుడు పొజిషన్ 2 డ్రా చేయాలి. అలాగే షార్టర్ సైడ్స్తో కూడా అడగవచ్చు. చూడండి, ఫస్ట్ ఫిగర్ షార్టర్ సైడ్ అంటే పొజిషన్ ఎలా? ఏ రెక్టాంగులర్ ప్లేన్ ఫిగర్ హ్యావింగ్ షార్టర్ సైడ్స్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. ఎందుకంటే షార్టర్ సైడ్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ఫిగర్లో? పర్పెండిక్యులర్గా ఉన్నాయి XY లైన్కి. అలాగే సెకండ్ ఫిగర్లో షార్టర్ సైడ్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ టు ఉన్నాయి. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు లాంగర్ సైడ్ అన్నా అడగొచ్చు, లేదా విత్ రెస్పెక్ట్ టు షార్టర్ సైడ్ అన్నా ప్రాబ్లం అడగొచ్చు. ఓకేనా? సో ఇవి మనకి డిఫరెంట్ పొజిషన్స్ అనమాట. ఓకేనా? సో వీ హ్యావ్ ట్రయాంగులర్ ప్లేన్, పెంటాగనల్ ప్లేన్, హెక్సాగనల్ ప్లేన్, రెక్టాంగులర్ ప్లేన్. స్క్వేర్ కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. స్క్వేర్కి 2 పొజిషన్స్ ఉంటాయి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్క్వేర్ యూజువల్గా మనం స్క్వేర్ అనేసరికి ఒకటే పొజిషన్ అనుకుంటాం, ఎందుకంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఎలా పెట్టినా ఒకటే కదా సార్ అని అనొచ్చు. ఎస్, ఎలా పెట్టినా ఒకటే, కానీ ఇందులో ఇది జనరల్గా మనకి ఫస్ట్ పొజిషన్. ఓకే, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి రెస్టింగ్ ఆన్ కార్నర్ ఇస్తాడు ఒక్కొక్కసారి. అంటే ఇదే ప్లేన్ ఫిగర్ని జస్ట్ ఒక 45 డిగ్రీస్ టర్న్ చేయాలి. 45 డిగ్రీస్ టర్న్ చేసి ఎడ్జ్ మీద, అంటే సారీ ఎడ్జ్ కాదు, కార్నర్ మీద రెస్ట్ అయ్యేలాగా, కార్నర్ మీద రెస్ట్ అయ్యేలాగా అంటే మీకు ఎలా వస్తుంది? రాంబస్ లాగా వస్తుంది. దాన్ని ఎలా డ్రా చేయాలంటే హారిజంటల్ లైన్ డ్రా చేసి 45 డిగ్రీస్తో ఇటు ఒక లైన్, ఇటు ఒక 45 డిగ్రీస్తో ఒక లైన్, మళ్ళీ దీనికి ప్యారలల్గా ఒక లైన్, దీనికి ప్యారలల్గా ఇలా డ్రా చేస్తే దిస్ ఈజ్ పొజిషన్ 2. దీనికి ఇది 45 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది, ఇటు పక్కన కూడా 45 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది. సో ఇది రెస్టింగ్ ఆన్ ఇట్స్ కార్నర్ అంటే ఈ పొజిషన్ డ్రా చేయాలి. ఏ స్క్వేర్ లామినా ఆర్ స్క్వేర్ ప్లేన్ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ అంటాడు. అంటే ఈ కార్నర్ మీద రెస్ట్ అవుతున్నప్పుడు ప్లేన్ ఫిగర్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. 45 డిగ్రీస్తో డ్రా చేయాలి, 45 డిగ్రీస్తో డ్రా చేయాలి. ఓకేనమ్మా? సో ఇవి మనకి డిఫరెంట్ పొజిషన్స్. సో ప్రాబ్లమ్ని బట్టి మనం సెలెక్ట్ చేయాలి, 1 or 2 అనేది ప్రాబ్లమ్ని బట్టి సెలెక్ట్ చేయాలి. ఓకేనా? సో లెట్ us మూవ్ ఆన్ టు ది డిఫరెంట్ కేసెస్. ప్లేన్స్లో మనకి ఏమేం కేసెస్ ఉన్నాయో చూద్దాం. ప్లేన్స్లో మనకి లైన్స్లో కేసెస్ ఏమేమి ఉన్నాయి? లైన్స్లో లాస్ట్ క్లాస్లో చూసాం కదా, లైన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్, దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ వన్, లైన్ పర్పెండిక్యులర్ టు వన్ ఆఫ్ ది రిఫరెన్స్ ప్లేన్. థర్డ్ కేస్, లైన్ parallel to one plane and inclined to another plane. అలాగే లైన్ inclined to both the planes. So likewise planes లో కూడా we have a different cases. Okay, first case is, the first one is planes లో first ది plane parallel to one of the reference plane, one of the reference plane. ఇక్కడ ప్లేన్ కంటే ఇంకొక పదం కూడా వాడచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేన్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఎ సర్ఫేస్, సో దట్ యూ కెన్ అవాయిడ్ ది కన్ఫ్యూజన్. 2 ప్లేన్స్ వస్తున్నాయి కదా అంటే సర్ఫేస్. చూడండి, ప్లేన్కి సర్ఫేస్ చూపించాను కదా ఇందాక హ్యాచింగ్ చేసి, ఆ సర్ఫేస్
ఏదన్నా ఒక రెఫరెన్స్ ప్లేన్కి, రెఫరెన్స్ ప్లేన్స్ ఎన్ని ఉంటాయి మనకి? వీ హ్యావ్ హెచ్పి అండ్ విపి, ఆర్ హెచ్పి ఆర్ విపి. సో ఏదో ఒక ప్లేన్తో ఈ సర్ఫేస్ అనేది ప్యారలల్ గా ఉంటే అది ఫస్ట్ కేస్ అన్నమాట. అది ఫస్ట్ కేస్. ఇందులో మళ్ళీ రెండు ఉంటాయి, అవునా? ఏంటి? సర్ఫేస్ ప్యారలల్ టు హెచ్పి, పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఒక ప్లేన్, ఐ మీన్ ఒక ప్లేన్ తో ప్యారలల్ గా ఉంటే ఇంకొక ప్లేన్ తో పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అది డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. అది కూడా రాస్తే రాయండి. సర్ఫేస్ ప్యారలల్ టు వన్ ఆఫ్ ది రిఫరెన్స్ ప్లేన్ అని రాశాను, డైరెక్ట్ గా సరిపోతుంది. లేదు అంటే సర్ఫేస్ ప్యారలల్ టు వన్ ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు అనదర్ ప్లేన్, అలా అయినా అలాగైనా రాసుకోవచ్చు. సెకండ్ కేసు ఏం రాస్తారు? ప్లేన్ ఆర్ సర్ఫేస్. ప్లేన్ బదులు సర్ఫేస్ వాడదాం. యా, సర్ఫేస్ సర్ఫేస్ inclined to one plane. Surface inclined to one of the reference plane. One of the reference plane. అంటే మళ్ళీ ఇక్కడ కూడా రెండు కేసెస్ వస్తాయి, అవునా? రెఫరెన్స్ ప్లేన్ అనగానే హెచ్పితో అవ్వచ్చు ఇంక్లినేషన్, లేదు వర్టికల్ ప్లేన్తో అయినా అవ్వచ్చు. కాబట్టి సో ఫస్ట్ కేసులో రెండు సబ్ కేసెస్ ఉంటాయి, సెకండ్ కేసులో రెండు సబ్ కేసెస్ ఉంటాయి. సో మూడోది మీకు సిలబస్లో లేదు, కానీ అదేంటంటే సర్ఫేస్ inclined to one of the reference plane with edge inclination. Edge or side inclination. సో లాస్ట్ కేసు కొంచెం టఫ్, టైం పడుతుంది. కాబట్టి మీకు సిలబస్లో అయితే లేదు కాబట్టి దాన్ని నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ టూ కేసెస్ని డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో సర్ఫేస్ ప్యారలల్ టు వన్ ఆఫ్ ది రిఫరెన్స్ ప్లేన్ ఆర్ సర్ఫేస్ ప్యారలల్ టు వన్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు అనదర్ ప్లేన్. రెండోది సర్ఫేస్ ఇంక్లైన్ టు వన్ ఆఫ్ ది రిఫరెన్స్ ప్లేన్. సో చూడండి, ఇప్పుడు పొజిషన్స్ చాలా జాగ్రత్తగా ఇమాజిన్ చేసుకోవాలి. లాస్ట్ క్లాస్లో లైన్ ఇమాజినేషన్ చెప్పాను కదా. లైన్ ఇమాజినేషన్ అంటే, లైన్ అంటే మీ చేతిలో ఉన్న పెన్ ఆర్ పెన్సిల్, అవునా? ఆ పెన్సిల్ని ఎలా పెట్టాలి, కేస్ ఇస్తే ఎలా పెట్టాలి, ఆ పొజిషన్లో ఎలా డ్రా చేయాలి అనేది చూసాం. సో ఇప్పుడు ప్లేన్ కూడా అలాగే డ్రా చేయాలి. మరి ప్లేన్ కోసం ఏం ఏం తీసుకోవాలి? మీ దగ్గర ఏముంటాయి అంటే ఐడి కార్డ్ ఉంటుంది కదా అందరి దగ్గర, ఐడి కార్డ్. సో ఇమాజిన్ యువర్ ఐడి కార్డ్ ఈస్ ది ప్లేన్ ఫిగర్. ఓకే, అది ట్రయాంగులర్ అవ్వచ్చు, వాడి ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు. అది ప్లేన్ కింద ఇమాజిన్ చేసుకోండి. ఐడి కార్డ్ మీ దగ్గర ఐడి కార్డ్ ఉంటుంది కదా, ఐడి కార్డ్ని ప్లేన్ ఫిగర్గా ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ కేసు చూడండి. సర్ఫేస్ ప్యారలల్ టు హెచ్పి, సర్ఫేస్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి. ఎలా పెట్టాలి పొజిషన్ చూడండి. మీ దగ్గర ఇప్పుడు ఏమన్నా ఉందా? లేదంటే మీ చేతిలో బుక్ ఉంది కదా, ఆ బుక్నైనా పెట్టండి. ఆ బుక్ యొక్క సర్ఫేస్ తెలుసు కదా మీకు, సర్ఫేస్. ఓకే, ఆ సర్ఫేస్ని గ్రౌండ్కి ప్యారలల్గా పెట్టాలి, దాన్ని హెచ్పి ప్యారలల్ అంటాం. సర్ఫేస్ ప్యారలల్ టు హెచ్పి. ఎప్పుడైతే మనకి ఒక దాంతో ప్యారలల్గా ఉందో అట్ ది సేమ్ టైం ఇంకొక ప్లేన్తో వర్టికల్గా ఉంటుంది. ఐ మీన్ అంతేనా, పర్పెండిక్యులర్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా పెట్టి చూడండి ఐడి కార్డ్ని. జస్ట్ గ్రౌండ్ మీద పెట్టేసేయండి, లేదంటే టేబుల్ మీద అలా పెట్టేసేయండి ఐడి కార్డ్ని. పెట్టినప్పుడు ఆ సర్ఫేస్ అనేది ఆ గ్రౌండ్కి ప్యారలల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అదే సర్ఫేస్ మీకు పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే మీరు వర్టికల్ ప్లేన్ కాబట్టి మీకు పర్పెండిక్యులర్గా ఉంటుంది ఆ సర్ఫేస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్ఫేస్, ఓకే, నాట్ ఎడ్జ్ ఆర్ నాట్ సైడ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అది ఫస్ట్ కేస్. ఇప్పుడు అదే కేసులో సర్ఫేస్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అంటే ఎలా పెట్టాలి? అదే ఐడి కార్డ్ని తీసుకొచ్చి మీరు మీ బాడీ మీద పెట్టుకోవాలి.
మీ బాడీకి టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్ఫేస్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. రెండు పొజిషన్స్ అర్థమైనాయా? ఈ రెండు అర్థమైతే థర్డ్ కేసు వచ్చేస్తుంది ఈజీగా. ఇంక్లైన్ టు వన్ ప్లేన్ ఉంది కదా, హారిజాంటల్ ప్లేన్, ఇంక్లైన్ టు వర్టికల్ ప్లేన్. సో ఇప్పుడు పొజిషన్స్ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ కేసులో సర్ఫేస్ ప్యారలల్ టు హెచ్పి అంటే ఐడి కార్డ్ని డైరెక్ట్గా మీరు గ్రౌండ్ మీద లేదంటే టేబుల్ మీద పెట్టారు. పెట్టినప్పుడు ఇప్పుడు ఐడి కార్డ్ ఏ షేప్లో ఉంటుంది మీకు? రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, అవునా? రెక్టాంగులర్ షేప్ ఆర్ స్క్వేర్? రెక్టాంగులర్, మోస్ట్లీ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. సో ఇప్పుడు ఆ రెక్టాంగిల్ అనేది ఏ వ్యూలో కనిపిస్తుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఐడి కార్డ్ని ప్యారలల్ టు హెచ్పి పెట్టినప్పుడు ఫ్రంట్ నుంచి చూసినప్పుడు రెక్టాంగులర్ కనిపిస్తుందా, టాప్ నుంచి చూసినప్పుడు రెక్టాంగిల్ కనిపిస్తుందా? రెస్పాండ్ అవ్వాలి దీనికి. మరి నేను చెప్పేది అర్థమవుతుందా? రెస్పాన్స్ లేకపోతే ఈ టాపిక్ ముందుకు వెళ్ళదు. నేను చెప్పిన పొజిషన్ అందరూ ట్రై చేశారా లేదా? మీ చేతిలో ఏది ఉంటే అది, ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు, ఒకవేళ బుక్ ఉంటే నోట్ బుక్ తీసుకుని టేబుల్ మీద టేబుల్ మీద పెట్టండి. ప్యారలల్ టు హెచ్పి ఎలా పెట్టాలో తెలుసు కదా, డైరెక్ట్గా టేబుల్ మీద అలా పెట్టేసేయండి. పెట్టినప్పుడు ఫ్రంట్ నుంచి చూడండి దాన్ని. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఏం కనిపిస్తుంది, టాప్ నుంచి చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? ఏమో ఎవరు లేరా క్లాస్లో? మరి ఉంటే రెస్పాండ్ అవ్వండి అమ్మా. మీకు చెప్పేది, నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా? అట్లీస్ట్ మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. ఆన్లైన్లో డ్రాయింగ్ క్లాస్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. మీకేమో కానీ నాకైతే డిఫికల్ట్ టాస్క్. క్లాస్ రూమ్లో అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఆన్లైన్లో డ్రాయింగ్ చెప్పడం చాలా కష్టం. సో మీరు రెస్పాన్స్ ఇస్తే అట్లీస్ట్ నేను ముందుకెళ్ళడానికి ఉంటుంది, లేదు అంటే నాకు అక్కడ స్ట్రక్ అవ్వాల్సి వస్తుంది. సార్ అర్థమైంది. ప్యారలల్ టు హెచ్పి పెట్టడం అర్థమైందా? అట్లీస్ట్ పొజిషన్ మీ మీ నోట్బుక్ని ఒక ప్లేన్ ఫిగర్ అనుకుని మీ ముందు ఏది ఉంటే అది, మీరు కింద కూర్చుంటే గ్రౌండ్ మీద పెట్టండి, టేబుల్ మీద కూర్చుంటే టేబుల్ మీద మీ నోట్బుక్ని పెట్టండి. పెట్టి ఫ్రంట్ నుంచి చూడండి. ఫ్రంట్ నుంచి చూడడం తెలుసు కదా మీకు. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఏం కనపడుతుంది, టాప్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది? నేను చూస్తే రైట్ కనిపిస్తుంది సార్. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు లైన్ కనిపిస్తుంది. వెరీ గుడ్. టాప్ నుంచి చూసినప్పుడు? రెక్టాంగిల్ సార్. యా, వెరీ వెరీ గుడ్. ఈ ఈ కాన్సెప్ట్ తెలిస్తే చాలు. పొజిషన్ పెట్టడం రావాలి. పెట్టిన తర్వాత ఫ్రంట్ వ్యూలో ఏం కనపడుతుంది, టాప్ వ్యూలో ఏం కనపడుతుందో తెలిస్తే ప్రాబ్లం సొల్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇదే బేసిక్ థింగ్, ఓకేనా? అలాగే ఇప్పుడు సెకండ్ పొజిషన్ పెట్టండి అందరూ కూడా. సెకండ్ పొజిషన్ ఏంటంటే ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ పెట్టండి. ఇప్పుడు ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అంటే మీ నోట్ బుక్ని తీసుకుని మీ బాడీ మీద పెట్టుకోవాలి. మీకు ప్యారలల్ కంటే మీకు బాడీ మీద పెట్టుకోవాలి. రెస్టింగ్ ఆన్ వర్టికల్ ప్లేన్ అంటాం దాన్ని. సో ఇప్పుడు ఆ ఆ బుక్ని కొంచెం మీ ముందు పెట్టుకొని ఫ్రంట్ నుంచి చూడండి ఏం కనపడుతుందో, టాప్ నుంచి చూడండి ఏం కనపడుతుంది. ఫ్రంట్ నుంచి రెక్టాంగిల్. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు రెక్టాంగులర్ కనిపిస్తుంది, అవునా? ఓకే. టాప్ నుంచి చూసినప్పుడు లైన్. లైన్ కనిపిస్తుంది. అంతే, క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇందాక హారిజంటల్ ప్లేన్తో ఏదైతే కనిపించిందో దానికి క్వైట్ ఆపోజిట్లో ఇప్పుడు కనపడుతుంది. సో ఈ అబ్జర్వేషన్ అందరికీ రావాలా? పొజిషన్ పెట్టడం రావాలి. ఏ వ్యూలో మీకు ప్లేన్ ఫిగర్ కనిపిస్తుందో అది ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్, ఓకేనా? ఇక ఇంక్లైన్ టు వన్ ప్లేన్, ఇంక్లైన్ టు హెచ్పిఆర్, ఇంక్లైన్ టు వర్టికల్ ప్లేన్, అది ఈజీగా వచ్చేస్తుంది. ఈ రెండు తెలిస్తే చాలు, రైట్? ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. టైం అయిపోతుంది మనకి.
ఫస్ట్ పొజిషన్కి ఒక ప్రాబ్లం వచ్చేయండి. Plane or surface. Plane parallel to HP and perpendicular to VP. ఇది కేస్ అన్నమాట. ఈ కేసులో ప్రాబ్లం ఏ ట్రయాంగులర్ ప్లేన్, అందరూ నోట్ చేయండి, ఏ ట్రయాంగులర్ ప్లేన్, a triangular plane of side 30 mm has its surface parallel to HP and perpendicular to VP. Perpendicular to VP with its edge perpendicular to VP. ప్రాబ్లం కొంచెం క్లమ్జీగా ఉంటుంది కానీ చాలా ఈజీ. ట్రయాంగులర్ ప్లేన్ ఆఫ్ సైడ్ 30 mm అంటే ఇచ్చిన ప్లేన్ ఫిగరు షేప్ ఏంటి అంటే ట్రయాంగులర్ ప్లేన్ అన్నాడు, ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ట్రయాంగిల్ డ్రా చేయాలి మనం. సైడ్ ఎంత ఇచ్చాడు ట్రయాంగిల్ కి? 30 mm అన్నాడు, అవునా? సైడ్ ఆర్ ఎడ్జ్ 30 mm ఇచ్చాడు. సర్ఫేస్ ఎలా ఉందంట? సర్ఫేస్ ఈస్ ప్యారలల్ టు హెచ్పి అంటే గ్రౌండ్ మీద పెట్టాలి మీరు మీ ఐడి కార్డ్ని. పర్పెండిక్యులర్ టు వీపీ, ఆటోమేటిక్గా పర్పెండిక్యులర్ టు వీపీ వచ్చేస్తుంది. సో దేంతో ప్యారలల్గా ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేస్తే చాలు. విత్ ఇట్స్ ఎడ్జ్ పర్పెండిక్యులర్ టు వీపీ అంటే ఎడ్జ్ కండిషన్ కూడా ఇచ్చేయండి. ఎడ్జ్ అంటే సైడ్. ఇందాక చెప్పాను కదా, సైడ్ హారిజంటల్ గా ఉంటుంది లేదంటే వర్టికల్ గా ఉంటుంది, అవునా? రైట్. సో ఇక్కడ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి సైడ్ ని వర్టికల్ గా పెట్టి ట్రయాంగిల్ డ్రా చేయాలి. రైట్. సో నేను XY లైన్, ఫస్ట్ XY లైన్ యాజ్ యూజువల్ గా డ్రా చేస్తున్నాను. XY లైన్, ఓకేనా? సో ప్లేన్స్ అన్ని కూడా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. అంటే లైన్స్ ఎలాగైతే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది, టాప్ వ్యూ కింద వస్తుంది. ఓకే, ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది, టాప్ వ్యూ కింద వస్తుంది. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంటుంది. పాయింట్స్లో మాత్రమే మనకి 4 క్వాడ్రంట్స్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, లైన్స్లో కానీ లేదు అంటే ప్లేన్స్లో కానీ సాలిడ్స్లో కానీ ఓన్లీ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంది అని ఇమాజిన్ చేసుకుని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయాలి. సో కాబట్టి ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది ఎప్పుడు కూడా, టాప్ వ్యూ కింద వస్తుంది. సో ఇప్పుడు ట్రయాంగులర్ ప్లేన్ ఫిగర్ని డ్రా చేయాలి. ఫస్ట్ పొజిషన్ పెట్టారా గ్రౌండ్ మీద ఐడి కార్డ్ని? ఏ వ్యూలో కనిపిస్తుంది మీకు ప్లేన్ ఫిగరు? ట్రయాంగిల్ అనేది ఏ వ్యూలో కనిపిస్తుంది? ఫ్రంట్ వ్యూలోనో టాప్ వ్యూలోనో? ప్యారలల్ టు హెచ్పి అంటే గ్రౌండ్ మీద పెట్టాలి ఐడి కార్డ్ని. పెట్టినప్పుడు ఫ్రంట్ నుంచి చూస్తే లైన్ కనిపిస్తుంది, అవునా? టాప్ నుంచి చూస్తే ట్రయాంగిల్ కనిపిస్తుంది, అవునా? రెక్టాంగిల్ అంటే ఇక్కడ ట్రయాంగిల్. సో టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యూలో అయితే ప్లేన్ కనిపిస్తుందో, ప్లేన్ అంటే అది ట్రయాంగులర్ ప్లేన్ అవ్వచ్చు, లేదు అంటే పెంటాగనల్ ప్లేన్ అవ్వచ్చు, హెక్సాగనల్ ప్లేన్, వాట్ ఎవర్ ద ప్లేన్, ఏ వ్యూలో అయితే ప్లేన్ కనిపిస్తుందో ఆ వ్యూతో సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూలో లైన్ కనిపిస్తుంది కాబట్టి లైన్తో స్టార్ట్ చేయలేను నేను, కాబట్టి టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. టాప్ వ్యూలో ఏం కనిపిస్తుంది? ట్రయాంగిల్, అంతేనా? టాప్ వ్యూలో ఏం కనిపిస్తుంది? ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలి? ఎందుకంటే ట్రయాంగిల్స్ మనకి 2 పొజిషన్స్ ఉన్నాయి, ఓకేనా? ఇది ఒక పొజిషన్ ఉంది, హారిజంటల్, ఏబి హారిజంటల్గా ఉందా ఒకటి, ఇంకొకటి ఏబి వర్టికల్గా ఉంది ఒకటి, అవునా? రెండిట్లో ఏది?
నెంబర్ 1, నెంబర్ 2 రెండిట్లో ఏది డ్రా చేయాలి ఇప్పుడు? ఎడ్జ్ ఎలా ఉందన్నాడు? ఎడ్జ్ పర్పెండిక్యులర్ టు విపి అన్నాడు. విపి హెచ్పి అది వదిలేసేయండి. ఎడ్జ్ ఎడ్జ్ అనేది పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి XY లైన్ కి పర్పెండిక్యులర్ గా అంటే సెకండ్ వన్ ని చూస్ చేయాలి. సెకండ్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ ని ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను. రైట్? సో అది డ్రా చేయండి. XY లైన్ కింద వస్తుంది, టాప్ వ్యూ కాబట్టి కింద వస్తుంది ఎప్పుడు కూడా. డైమెన్షన్స్ ఎంత ఇచ్చాడు? 30 mm ఇచ్చాడు. సో 30 mm తో ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి ఫస్ట్. దానికి ఏబి అని నేమ్ ఇవ్వండి. తర్వాత అదే ఏబి రేడియస్ తీసుకుని ఆర్క్స్ డ్రా చేయండి. ఇక్కడ ఒక ఆర్క్, ఏ దగ్గర నుంచి ఒక ఆర్క్, బి దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తే యూ విల్ గెట్ సి పాయింట్. జస్ట్ జాయిన్ ఏసి అండ్ బిసి. సో యూ విల్ గెట్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి. All of you draw a triangular lamina with side perpendicular to XY line. అంటే పొజిషన్ 2 డ్రా చేయాలి. దీన్ని ఏమంటారు? టాప్ వ్యూ అంటాం. సో టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేస్తున్నాం, ఎందుకంటే టాప్ వ్యూలో మాత్రమే మనకి ప్లేన్ కనిపిస్తుంది కాబట్టి టాప్ వ్యూ డ్రా చేస్తున్నాం. సో టాప్ వ్యూకి నోటేషన్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ వితౌట్ డాషెస్ ఇవ్వాలి. అవునా? ఏబిసి అని ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేస్తామంటే సింపుల్